భద్రాద్రిలోని రామాలయం సరికొత్త శోభ సంతరించుకోబోతుంది. శ్రీరామనవమి సీతారామ కళ్యాణ వేడుకల ముహూర్తం దగ్గరవుతున్న వేళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధి కోసం భూసేకరణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి తుమ్మల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 34 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ కావడంతో దక్షిణ అయోధ్య టెంపుల్ సిటీ సౌకర్యానికి శ్రీకారం చుట్టనుంది. భద్రాచల సీతారామచంద్రస్వామి శ్రీరామనవమి వేడుకలకు ఆహ్వానం అందించడానికి ఆలయ కార్యనిర్వహణాధికారి పండితులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ను సీఎంకు వివరించారు. అభివృద్ధి పనులకు భూసేకరణ అడ్డంకిగా మారిందని చెప్పడంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. భూసేకరణకు అవసరమైన 34 కోట్ల రూపాయలను మరుసటి రోజే విడుదల చేశారు. కావలసిన నిధులను మరుసటి రోజు విడుదల చేసి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వ చొరవ వల్లనే సాధ్యమైందని స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మా భద్రాచల యూత్ కాంగ్రెస్ నాయకుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, మన కొండా సురేఖ గారు, మన ఆలయ సిబ్బంది, భద్రాచల ఆలయ సిబ్బంది వెళ్ళి కళ్యాణానికి ఆహ్వానానికి విచ్చేసినటువంటి తరుణంలో తుమ్మల నాగేశ్వరరావు గారు భద్రాచలంకి గత 10 ఏళ్ళు అభివృద్ధి నోచుకోలేదని, కేసీఆర్ గారు 100 కోట్లు ఇస్తానని చెప్పి గత 10 ఏళ్ళు కాలం గడిపారని, అలా కాకుండా మన ప్రభుత్వం భద్రాచలానికి ఏదో ఒకటి చేయాలని, భద్రాచలం పట్ల ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు. అలాంటి నాయకుడు అడగగానే ఖచ్చితంగా వెంటనే సీఎం గారు రియాక్ట్ అయ్యి 34 కోట్ల రూపాయలు రాజవీధి విస్తరణ కోసం, భద్రాచల రామాలయం నుంచి తాతగుడి సెంటర్ వరకు రాజవీధి డెవలప్మెంట్ కోసం 34 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వెంటనే భూసేకరణ చేయాలని, ఇమీడియట్లీ ఆలయ అభివృద్ధి జరగాలని చెప్పి చిత్తశుద్ధితో చెప్పారు. గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదని తక్షణమే 34 కోట్లు రిలీజ్ చేసి రేవంత్ రెడ్డి గారు భద్రాచలం అభివృద్ధికి పట్టం కట్టడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు, కేసీఆర్లా కాదని మీ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా భద్రాచలం ఇంకెంతో అభివృద్ధికి నోచుకుంటుందని, ఖచ్చితంగా టెంపుల్ సిటీగా కూడా భద్రాచలం డెవలప్ అవుతుందని ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మాకు ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా మాకు మా నాయకుడి పట్ల నమ్మకం ఉంది. భద్రాచలం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. భూసేకరణ పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు మొదలవుతాయి. ఆగమ పండితులు రూపొందించిన నమూనాలు, వాళ్ల సూచనలకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులు జరుగుతాయి. యుద్ధ ప్రాతిపదికన షాపులు, ఇళ్ల తరలింపు చేపట్టాలని ఇప్పటికే మంత్రి తుమ్మల ఆదేశించారు. శ్రీరామనవమి వేడుకలు పూర్తయ్యాక ఈ పనులన్నీ చకచకా జరుగుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మాస్టర్ ప్లాన్ అమలు కావడానికి దోహదపడ్డ ముఖ్యమంత్రికి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి అభివృద్ధి కొరకై ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు 34 కోట్ల రూపాయలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. మరి రామాలయ అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. భద్రాచల వాసుల కళ నెరవేరబోతుంది. మరి గత 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ భద్రాచలాన్ని పట్టించుకోకుండా మాటలకే పరిమితమైన ప్రభుత్వాలు చూసాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే భద్రాచల టెంపుల్ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి ముందడుగులు వేస్తున్నారు. మరి భద్రాచల వాసులు ఎన్నో సంవత్సరాల కళ నెరవేరబోతుందని తెలియజేస్తున్నాము. ఇప్పటిదాకా నమూనాల రూపంలో ఉన్న ప్రణాళిక ఇక మీదట వేగం పుంజుకుంటుందని, భద్రాద్రి రామాలయం ఒక సువిశాల ప్రాంగణంలో ప్రణాళికాబద్ధంగా రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నారు. భూసేకరణ జరిగిన వెంటనే నమూనాల ప్రకారం అత్యద్భుతంగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు పడతాయని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. దక్షిణ అయోధ్యగా భద్రాద్రి ఆలయం కొత్త శోభతో విరాజిల్లుతుందని, కీర్తి దేశమంతటా ప్రతిధ్వనిస్తుందని విశ్వసిస్తున్నారు. జిల్లా మంత్రుల చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో భద్రాచల రామయ్య అభివృద్ధి జరిగి, తిరుమల తిరుపతి తరహాలో భద్రాద్రి ఆలయం, భద్రాచల పట్టణ ఆధ్యాత్మికత సంతరించుకుంటాయని రామభక్తులు, పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.